విశాఖలో సెలబ్రేషన్స్ హోటల్స్ పై ఐటీ దాడులు జరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్స్ వివరాలను సేకరిస్తున్నారు ఐటీ అధికారులు. డిజిటల్ చెల్లింపులకు సంబంధించి డేటా తొలగించినట్లుగా గుర్తించారు. సెలబ్రేషన్స్ హోటల్కు చెందిన 4 బ్రాంచ్ల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. విశాఖలోని సెలబ్రేషన్స్ హోటల్స్ పై ఐటీ దాడులు జరుగుతున్నాయి. డిజిటల్ పేమెంట్స్ వివరాలను సేకరిస్తున్నారు ఐటీ అధికారులు. డిజిటల్ చెల్లింపులకు సంబంధించి డేటా తొలగించినట్లుగా గుర్తించారు. సెలబ్రేషన్స్ హోటల్కు చెందిన 4 బ్రాంచ్ల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్. 4 బ్రాంచుల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎన్ని గ్రూపులుగా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు? ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? దాదాపుగా విశాఖపట్నంలో ఉన్నటువంటి సెలబ్రేషన్స్ సంబంధించినటువంటి రెస్టారెంట్కి 4 బ్రాంచ్లు ఉన్నాయి. ఈ రెస్టారెంట్స్లో దాదాపుగా ఐటీ దాడులు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలు అలాగే డిజిటల్ లావాదేవీలకు సంబంధించినటువంటి పూర్తిగా డేటాను అధికారులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా మనం విజువల్స్లో చూడొచ్చు. అక్కేపాలెంలో ఉన్నటువంటి సెలబ్రేషన్స్ రెస్టారెంట్ బ్రాంచ్ వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. అక్కేపాలెంతో పాటు మధురవాడ, ఎన్ఏడి అలాగే పెందుత్తులో ఉన్నటువంటి 4 బ్రాంచుల్లో కూడా ఈ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. లోపల ఉన్నటువంటి కంప్యూటర్ డేటాతో పాటు ఎవరైతే ఇక్కడికి వచ్చి ఫుడ్ తీసుకోవడం కానీ లేకపోతే ఇతరత్ర లావాదేవీలు ఈ రెస్టారెంట్స్ నుంచి ఏ విధంగా జరిగాయి అనే కోణంలో కూడా ఐటీ అధికారులు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటు ఓనర్స్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రెస్టారెంట్ ప్రారంభ దశ నుంచి కూడా బిల్లింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా బిల్లింగ్ చేస్తున్నారు, అలాగే ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్స్ నుంచి జిఎస్టీ కావచ్చు లేకపోతే సెంట్రల్ జిఎస్టీ కానీ స్టేట్ జిఎస్టీ కానీ ట్యాక్స్ రూపంలో ఎంత మేర పర్సంటేజ్ వసూలు చేస్తున్నారనే కోణంలో కూడా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ 4 బ్రాంచ్లకు సంబంధించినటువంటి పూర్తి డేటా, పూర్తి వివరాలు సాయంత్రానికి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేవలం విశాఖలో ఉన్నటువంటి సెలబ్రేషన్స్ రెస్టారెంట్లో మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 3-4 చోట్ల ఐటీ అధికారులు ఇదే మాదిరిగా తనిఖీలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఎందుకంటే గతం నుంచి కూడా పెద్ద మొత్తంలో పన్ను ఎగ్గొడుతున్నారనే అభియోగాలు ఉన్నాయి, వారికి ఫిర్యాదులు ఉన్నాయి. అలాగే ముఖ్యంగా సెలబ్రేషన్కి సంబంధించినటువంటి రెస్టారెంట్లో ఎవరైతే కస్టమర్స్ తీసుకున్నటువంటి ఫుడ్ కావచ్చు లేకపోతే చెల్లించినటువంటి బిల్స్కి సంబంధించినటువంటి డేటా తొలగించారనేటువంటి అభియోగం ఉంది. అలాగే తొలగించినట్టుగా కూడా ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఉన్నారో వారి వద్ద ఆధారాలు కూడా ఉన్నాయి. మనం ఒకసారి ఒక బిల్లుని పరిశీలిస్తే కనుక మనం విజువల్స్లో స్పష్టంగా చూడొచ్చు. దాదాపుగా 2.5% సిజిఎస్టీ అంటే సెంట్రల్ జిఎస్టీగా 2.5% స్టేట్ జిఎస్టీ వసూలు చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ జిఎస్టీకి సంబంధించినటువంటి లావాదేవీల్లో దాదాపుగా 30% వరకు కన్నుగప్పి మాయ చేస్తున్నారనే కోణంలో అధికారులు అనుమానిస్తున్నారు. అందుకు సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు కూడా గుర్తించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఆ కోణంలోనే విచారణ అంతా కూడా కొనసాగుతుంది. డేటా పరిశీలన కూడా ఆ దిశగానే కొనసాగుతుంది. లోపల ఉన్నటువంటి బిల్లింగ్ సిస్టమ్స్ కావచ్చు లేకపోతే డిజిటల్ ప్యాడ్లో ఏదైతే డిజిటల్ ట్యాబ్ ఉంటుందో ఆ ట్యాబ్ నుంచే ఆర్డర్స్ రిసీవ్ చేసుకుంటారు కనుక అక్కడ ఉన్నటువంటి ఆర్డర్లు, వచ్చినటువంటి బిల్లింగ్లో వచ్చినటువంటి రిసిప్ట్లు, అలాగే చెల్లించినటువంటి డిజిటల్ పేమెంట్లు, క్యాష్ లావాదేవీలు ఇవన్నీ కూడా సరిపోతున్నాయా లేదా అనే కోణంలో అధికారులు విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే దానికి సంబంధించినటువంటి డేటాను కూడా సేకరిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ పనిచేసేటువంటి కొంతమంది ఎవరైతే బిల్లింగ్ చేసుకునేటువంటి వ్యక్తులు, క్యాషియర్స్ కావచ్చు లేకపోతే మేనేజర్లుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉంటారో వారి నుంచి కూడా పలు వివరాలు సేకరిస్తున్నారు. యావరేజ్గా ప్రతిరోజు ఎంత బిజినెస్ జరుగుతుంటుంది, ఎంత చెల్లింపులు డిజిటల్ ద్వారా కావచ్చు లేకపోతే క్యాష్ రూపంలో కావచ్చు ఎంత చెల్లింపులు జరిగేటువంటి అవకాశం ఉంటుందనే కోణంలో కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. పూర్తి స్థాయి నివేదిక సాయంత్రానికి సిద్ధమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. అవకతవకలు జరిగినట్టు కనుక స్పష్టమైతే నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు
సమర్పించి ఆ తదుపరి చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. రైట్, Over to థాంక్యూ studio. అనిల్.